బతుకులు బుగ్గి మార్కాపురం శివారులో టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం, 29 మందికి గాయాలు, గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు, DNA పరీక్షలు చేయించి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాతులకు 2 లక్షల పరిహారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఘటనా స్థలానికి మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి. అంతా అయిపోయినాక వచ్చే ఉపయోగం ఏంది? 6 నెలల వ్యవధిలో 6 బస్సు ప్రమాదాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 6 నెలల్లో 6 ప్రమాదాలు అంటే ప్రతి నెలకు వచ్చి ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. ఏ గుడ్డిగాడికి పళ్ళు దొంగతున్నారు? అంతా చచ్చిపోయినాక వచ్చి శవాలను దొత్తానికి వస్తున్నారా మంత్రులు? మీరేం చెప్తారు ఇక్కడ? ఏదైతే బస్సు ప్రమాదం జరగంగానే మొత్తం బస్సులన్నీ చెక్ చేస్తారు, 1 రోజు 2 రోజులు ఫైన్లు వేస్తారు, మళ్ళీ తర్వాత షరా మామూలే. పెద్ద మాఫియా ఇది, బస్సులు మాఫియా అనేది. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా నడుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ బస్సుకు సంబంధించి చూస్తే ఆల్రెడీ ఈ ప్రమాదం జరిగే 1 గంట ముందు ఈ బస్సుకు సంబంధించినటువంటి స్టీరింగ్ బేరింగ్ చెడిపోయింది. గంట పాటు అక్కడ ఆపారు. ఎక్కడిది? మిల్లంపల్లి టోల్ గేట్ దగ్గర 4 గంటల 10 నిమిషాలకు ఉదయం ఏదైతే టోల్ గేట్ని క్రాస్ చేయంగానే అక్కడే పక్కన ఆపి ఏదైతే మెకానిక్ని పిలిచి రిపేర్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఈ బస్సుకు ఫిట్నెస్ లేదనే కదా అర్థం. మరి ఫిట్నెస్ లేనటువంటి బస్సు ఎలా రోడ్డెక్కింది, ఎలా తిరుగుతుంది? ఇంకొకటి ఇక్కడ చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని చెప్పి ఇంతకీ బస్సు మార్గం ఎందుకు మారింది? ఈ బస్సు తెలంగాణలోని కోరుట్లలో నుంచి బయలుదేరింది. తెలంగాణ జగిత్యాల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటలకి బయలుదేరింది. తర్వాత కోరుట్ల, తర్వాత నిర్మలు, తర్వాత ఆరుమూరు, తర్వాత భీమ్గల్లు, తర్వాత సిరికొండ, తర్వాత రామాయంపేట, తర్వాత మేడ్చల్ అంటే ఏదైతే తెలంగాణ. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో పల్నాడు రావాలి. ఫస్ట్ పల్నాడు జిల్లాలో వినుకొండ రావాలి. వినుకొండ నుంచి దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు మీదుగా నెల్లూరు జిల్లా కలికిరి వెళ్ళాలి. కానీ వీళ్ళు అక్కడ దర్శి రాకుండా వినుకొండ నుంచి ఎటు వెళ్ళారు? వీళ్ళు వినుకొండ నుంచి ఎర్రగొండపాలెం మీదుగా మార్కాపురం వెళ్ళారు. అంటే ఎందుకు వెళ్ళారు? అసలు ఈ బస్సు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ జనాలను ఎక్కించుకొని వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలా ఆ రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో జనాలు దించడానికి వెళ్ళింది. అంటే ఇది ఫస్ట్ ఆ బస్సుకు సంబంధించి ఏదైతే పాటించాల్సినటువంటి నియమాలు పాటించలేదనేది ఒకవైపు. రెండోది వచ్చేటప్పటికి అంటే ఇక్కడ రవాణా శాఖ నిర్లక్ష్యం. ఫస్ట్ పాయింట్ అంటే ఫిట్నెస్ లేకుండా 9 సంవత్సరాలుగా ఈ బస్సుకు ఒక చలానా కూడా వేయలేదంట. అంటే అధికారులు ఏ విధంగా లంచాలు తీసుకొని ఇట్లాంటి బస్సులకు పర్మిషన్ ఇస్తున్నారని అర్థం కావట్లా. చలానా వేయలేదంటే 9 సంవత్సరాలుగా ఇది ఇట్లాంటి బస్సులకి. రెండోది వచ్చేది ఈ హరికృష్ణ ట్రావెల్స్ అనేది చాలా వివాదాస్పదమైనటువంటి ట్రావెల్స్. 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఈ ట్రావెల్స్ బస్సులో ఒక మహిళపై ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఇదే హరికృష్ణ ట్రావెల్స్. మరి ఇట్లాంటి బస్సు ఇలాంటి ట్రావెల్స్కి ఏదైతే వాళ్ళు 9 సంవత్సరాలుగా చలానా వేయకుండా ఆ బస్సును నడుపుతున్నారంటే ఫిట్నెస్ లేకుండా ఎలా నడుపుతున్నారు అంటే చెకింగ్ కూడా చేయట్లే. కనీసం వేస్తే రోజు ఫైన్లే, రోజు ఆపేయాలి బస్సుని. ఇది ఒక పాయింట్. రెండోది ఏదైతే ప్రమాదం జరిగిన ఎమ్మటనే ఏదైతే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారో పోలీసులకి 100 నెంబర్కి 100 నెంబర్కి ఫోన్లు చేస్తే 20 సార్లు చేసినా పోలీసులు ఫోన్లు ఎత్తారంట. తర్వాత 108 అంబులెన్స్ చేస్తే అంబులెన్స్ రాదు టయానికి, వాళ్ళు ఫోన్లు ఎత్తారు. అంటే రవాణా శాఖ, ఏదే విధంగా పోలీస్ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ 14 మంది చనిపోవడానికి కారణం ప్రధానంగా రవాణా శాఖ నిర్లక్ష్యం. ఈరోజు తక్షణం రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎందుకు? ఇదేదో ఒక ప్రమాదం కాదు, నెలకొచ్చి ఒక ప్రమాదం జరుగుతుంటే ఏం పొడుస్తున్నారు, ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు. ఇక్కడ చూస్తే స్టేట్మెంట్లకేమో అద్దుపొద్దు ఉండదు. ఏం చెప్పింది హోంమంత్రి? 30 నిమిషాలు జూమ్లో లోకేష్ మాట్లాడేసి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారంటారు. మరి 30-40 సార్లు చేసినా పోలీసులు మాత్రం ఫోన్లు ఎత్తరు. ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఏమంటారు వీళ్ళు? డ్రోన్ ట్యాక్సీలను ఎయిర్ అంబులెన్స్లు పెడతారంట. మామూలు 108కే దిక్కులేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వంలో. మీరు చెప్పే మాటలేమో ఎయిర్ అంబులెన్స్లు, డ్రోన్ ట్యాక్సీలు, మీ బొంద, మీ భోషానం మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. పిట్టల ద్వారా కబుర్లు తప్ప ఏమన్నా ఉందా? ఈరోజు 14 మందిని సజీవ దహనం అవ్వడానికి ఈ బస్సు కారణమైతే మొన్నటికి మనం కర్నూలులో చూసాం. బెల్ట్ షాపులో మద్యం సేవించి ఏ విధంగా రోడ్డు ఎక్కితే ఆ బైక్ని బస్సు గుద్ది అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 20 మంది సజీవ దహనం. 1-2 ఇన్సిడెంట్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి రోజు ఏదో ఒక ఇన్సిడెంట్లు. గుడిలో తొక్కేసలాట జరిగిద్ది, లేదంటే మీకు రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, బస్సులు తగలబడతా ఉంటాయి, బాణసంచా పేలి అక్కడ చనిపోతూ ఉంటారు, లేదంటే వీళ్ళే డైరెక్ట్గా నడి రోడ్డు మీద నరికి చంపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఇక్కడ నడుస్తూ ఉంటే ఎంత మాఫియా అంటే 2200 ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రోజుకు 75,000 మంది ప్రయాణిస్తారంట.
రోజుకు 75,000 మంది సీటింగ్ కెపాసిటీ. ఒక్కొక్క బస్సుకు వచ్చి రోజుకి 1,000 రూపాయలు ఏదైతే వీళ్ళు లంచం ఇవ్వాలంట, దాన్ని తీసుకెళ్లి రవాణా శాఖలు కమిషన్లు ఇస్తారు. అంటే నెలకి రోజుకి 22 లక్షలు, 2,200 బస్సులు అంటే ఒక్కొక్కరు ఉంటే 1,000 రూపాయలు వేసుకుంటే అంటే నెలకు 6,60,00,000, సంవత్సరానికి 80 కోట్లు. సో ఎంత దందా నడుస్తుందో ఇటు చూడండి. సో ఇది జరుగుతుంటే ఏడేమో అసలు మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. డాష్ బోర్డ్లోనే చూసి అన్నీ చేసేస్తానంటాడు. మోందాన్ని ఎగిరితంతే ఎగిరిపోయింది అంటాడు మోందా తుఫాను. ఈడ మాత్రం రోజు జనాలు సస్తానే ఉంటారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే 6 నెలల్లో 6 ప్రమాదాలు జరిగినా ఈ రవాణా శాఖ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోకపోతే ఇంకా బస్సు ఎక్కితే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో కనబడతాం.